ఇక తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటించనున్నారు. ఈ రోజు సంగారెడ్డి జిల్లాకు రానున్న ప్రధాని వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. అనంతరం పటాన్చెరులో పార్టీ ఎన్నికల శంఖారావం సభకు హాజరవుతారు. ప్రధాని మోదీ వరుస పర్యటనలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ వేవ్ నడుస్తోంది. సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న ఎలక్షన్ సీజన్ మాత్రం మంటెక్కిపోతోంది. నిన్న ఆదిలాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ పవర్ఫుల్ పంచులతో రెండు పార్టీలకు చెమట్లు పట్టించారు. నిన్న తెలంగాణతో పాటు తమిళనాడులో పర్యటించి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ప్రధాని. ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. బేగంపేట ఎయిర్పోర్ట్ లో గవర్నర్ తమిళిసై ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు. అనంతరం రాజ్భవన్ కు వెళ్లి అక్కడే బస చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మళ్లీ మోదీ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ పూజల అనంతరం నేరుగా సంగారెడ్డి జిల్లాకు వెళ్తారు. ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకొని 10:40 ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉదయం 11:20 పటాన్చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మరికొన్ని కార్యక్రమాల్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉదయం 10:40 పటేల్ గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. పటేల్ గూడలో ఎస్ఆర్ ఇన్ఫినిటీలో దీనికి సంబంధించి సభ జరగనుంది. ఈ వేదికపై నుంచి 9,021 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డి క్రాస్ రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్ల రూపాయలతో NH-65 ని 6 లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న NH-765D మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి రుద్రోడ్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటన్నింటి తర్వాత పటాన్చెరులో రాజకీయ సభ జరగనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రత, 2,000 మందితో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. సభాస్థలికొచ్చేవారు ఎటువంటి వస్తువులు తీసుకురావద్దని అధికారులు చెబుతున్నారు. కేవలం మొబైల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. QR కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు.